హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం వచ్చేసి ఎర్రగడ్డ గేదెల మార్కెట్ ఏ విధంగా ఉంది చూడొచ్చు. ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి ఆదివారం అవుతుంది, సండే రోజు. ప్రతిరోజు అయితే కాదు, ఈ మార్కెట్ వారంలో ఒక్క రోజు అవుతుంది. ఎవ్రీ సండే పొద్దుగాల 8 గంటల నుంచి మనకు మధ్యాహ్నం 1 గంటలకి 12 గంటలకు క్లోజ్ అయిపోతుంది మార్కెట్ వచ్చేసి. మనకి ఈ వారం కూడా వచ్చినారు రైతులు, మహబూబ్ నగర్కి వచ్చిర్రు. రైతన్న పడ్డలు చూడడానికి వచ్చాడు. ఈ వారం అయితే తీసుకోలేడు. ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాయి కనుక్కొని నెక్స్ట్ వారం తీసుకుంటా అని చెప్పిండు. ఈ వారం అయితే ఈ విధంగా ఉన్నాయి గేదెలు, ఆవులు ఎలా ఉన్నాయి చూపిస్తాం మీకు మార్కెట్ మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఎవరన్నా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నెంబర్ సేవ్ చేసుకుంటే మీకు స్టేటస్ కూడా వస్తుంది. ఒక 5000 మెంబర్స్ స్టేటస్ చూస్తారు. నా స్టేటస్ వచ్చేసి మొత్తం ఒక 10,000 మంది దాకా గ్రూప్లో ఉంటారు. అన్ని గ్రూప్లలో ఒక 5-6 గ్రూపులు ఉన్నాయి. మీకు ఏమన్నా అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా దాంట్లో వస్తాయి. ఈ వారం ఏ విధంగా ఉన్నాయి లైన్గా చూపిస్తా. ఇక్కడైతే తక్కువ వచ్చినాయి ఈ వారము. పోతులు కూడా మంచిగా వచ్చినాయి. మన ఒక 2 కస్టమర్లు వచ్చి ఒక పోతు 2 పోతులు తీసుకుర్రు. ఒక ఆయన ఒకటి ఒక పడ్డ తీసుకుని మీకు చూపిస్తా. అది కూడా పార్ట్ 2 వీడియోలో చూపిస్తా. ఈ వారం అయితే ఈ విధంగా ఉన్నాయి. మనకి ఇది హెవీ సైజ్ ఉంది, దాని దూడ ఉందేమో, మంచి క్వాలిటీ ఉంది. రైతన్నవి అంటుండే ఇట్లాంటి దూడ కావాలి మళ్ళీ వచ్చేసారి. చాలా హెవీ సైజ్ ఉంది, మంచిగా క్వాలిటీ. ఫిమేల్ ఉంది, క్వాలిటీ అయితే మంచిగా ఉంది. ఈ బర్రె దూడ అది, ఇది 7 నెలలు చూడుంది అని రాసిండ్రు దీని మీద అయితే. ఇక నెల 15 రోజులు అక్కడ ఇక్కడ చెప్తారు, మీరు చూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ కూడా జఫ్రాబాద్ ఉంది. ఇది బూరి జాతిది గేదె వచ్చేసి బూరి గేదె. కర్పిది ఉందో సూడిది ఉందో ఇది. ఇవి వచ్చేసి బుల్ ఉంది, జఫ్రాబాదీ ప్యూర్ బ్రీడ్ ఉంది కానీ కొంచెం బక్కగా ఉన్నాయి, జఫ్రాబాదీ జాతివి. ఇది కూడా 3 నెలలు 4 నెలలు సూడు ఉందని అన్నారు. ఇది కూడా బుల్ ఉంది, మంచి జాతిది ఉంది, హెవీ సైజ్. జర క్వాలిటీ అనేది బక్కగా ఉంది, జఫ్రాబాదీ. ఇట్లాంటి పడ్డలు తీసుకొని మంచిగా దున్నపోతే. ఇది అయితే పడ్డలు కూడా ఉంటాయి, ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్స్. ఈ సైడ్ వచ్చేసి మీకు జఫ్రాబాదీ హెవీ సైజ్ ఇట్లాంటి గేదెల దూడలు ఉంటాయి, అవి పిల్లలు. ఇక్కడ కూడా ఉంది, తర్పివి దొరుకుతాయి, సూడి దొరుకుతాయి. ఇక్కడైతే ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి ఫిమేల్ ఉన్నాయి. ఈచ్ వన్ 12,000 లెక్క చెప్తుండు. ఇట్లాంటి 10,000కి కూడా దొరుకుతాయి. ఇక మార్కెట్స్ డల్గా ఉంటే 8,000కి ఇచ్చేస్తారు. లేదా మార్కెట్ ఎక్కువ మంది రైతులు వచ్చిర్రంటే 12,000 11,000కి ఇస్తారు. ఫిమేల్ ఉన్నాయి ఇవి 3. చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా చూపిస్తా లైన్గా. ఇది కూడా తర్పిది ఉంది, ఒక 4-5 నెలలు ఈనిందేమో. ఇది కూడా బూరి ఉంది, పళ్ళ గేదెలు వచ్చినాయి ఈ వారం. తర్పి ఉన్నాయేమో. పాలు తక్కువ అయితే తీసేస్తారు హైదరాబాద్లో. మన తన కూడా డైరీలో జఫ్రాబాదీ, ముర్రా, అట్లనే బన్నీ జాతివి గేదెలు వస్తాయి. ఆ గేదెలు ఏంటంటే రైతులు వచ్చేసి మన హైదరాబాద్లో డైరీలు ఉంటాయి కదా సిటీలో, వాళ్ళు ఏంటంటే పాలు తక్కువ అయిపోతే గేదెలు తీసేస్తారు. 2 లీటర్లు 3 లీటర్లు ఇస్తే ఎలగొట్టేస్తారు. పచ్చి గేదె తీసుకొని పూటకి 5, 6, 7, 8 లీటర్లు ఇస్తేనే పెట్టుకుంటారు డైరీలలో, ఎందుకంటే వర్కౌట్ కాదు సిటీలో. ఈ వారం అయితే ఆవులు ఈ విధంగా వచ్చినాయి. ఈ వారం ఆవులు వచ్చేసి మీకు ఆవులు కూడా చూపిస్తా, గేదెలు చూపిస్తా. ఇవి తర్పి ఉంటాయి. ఇక్కడ సైడ్ వచ్చేసి తర్పి దూడలు ఉంటాయి, దూడలు చనిపోయినవి ఉంటాయి, చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సూడి ఉన్నాయి 9 నెలలు.
వీళ్ళు చెక్ చేయించి రాపిచ్చేస్తారు 9 నెలలు 9 నెలలు అని. ఇది వచ్చేసి ముర్రా, ఇది వచ్చేసి హెవీ సైజ్ ఉంది. ఇది కూడా జఫరాబాద్ ప్యూర్ బుల్ ఉంది. 1 ఇయర్ లోపు ఉంటుంది. ఇది వచ్చేసి ఆవులు ఈ విధంగా వచ్చినాయి ఈ వారం అయితే మీరు చూడొచ్చు. ఒక్కొక్క ఆవు ధర అయితే చెప్పలేరు, ఎందుకంటే బేరం అన్నప్పుడు 2 రూపాయలు ఎక్కువకి వస్తుంది, 2 రూపాయలు లాస్ అవుతారు బేరగాళ్ళు తెచ్చుకున్నప్పుడు. మార్కెట్ ఉన్నప్పుడు 2-3 వేలు సంపాదిస్తారు, మార్కెట్ ఏం లేనప్పుడు 2-3 వేలు వెళ్ళిపోయినా కానీ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో దానాలు కొట్టి అవన్నీ చాలా ప్రైజ్ ఉంటాయి, తరిపి ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ ఆవులు హెచ్ఎఫ్ జెర్సీ ఉంటాయి. ఇవి కూడా జెర్సీ ఉంది. 30, 35, 28, 40 ఆ రేట్లో దొరుకుతాయి. చిన్న ఆవులు ఉంటే చాలా తక్కువలో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి హెచ్ఎఫ్ ఉంది. అవి హెచ్ఎఫ్ దూడలు బుల్లు. ఇవి వచ్చేసి ఇక్కడ మనే ఉంటాయి ఆవులు గేదెలు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మన డైరీలో ఉన్నాయి. ఇది వచ్చేసి రేట్ వచ్చేసి 38,000 చెప్పిన ఉండే, గ్రూప్లో అయితే 42 చెప్పినాం. 38,000 చెప్పిన ఉండే. ఎవరికన్నా నచ్చితే అడిగిర్రు 25, 26 ఆ రేట్లో అడిగిర్రు. కానీ ఎవరన్నా అడగడం గొప్ప కాదు, వచ్చి తీసుకోవాలి. ఇక 1,000-2,000 ఎవరికన్నా మిలిగితే ఇచ్చేస్తారు. మనం కూడా వేరే మార్కెట్ నుంచి తీసుకొని వచ్చినాం దీన్ని. కట్టుపడ్డ ఈ 6 నెలల్లో కట్టేస్తుంది చలికాలం. ఏమన్నా తక్కువలో ఇచ్చేద్దాము ఎవరికన్నా, మనకు కూడా 2-3 వేలు మిలిగితే ఇచ్చేస్తాము. ఇది వచ్చేసి మిన్నీ ఉంది, జఫ్రాబాదీ క్రాస్. ఇది 8 నెలలు చూడుంది. ఈ గేదె కావాలంటే ఇవి చెప్పండి. ఇది 80,000 చెప్పిన, ఒక 5-6 వేలు తక్కువ అవుతాయి బేరం అయితే. మీరు చెక్ చేయించుకొని తీసుకోవచ్చు. 8 months ఆల్రెడీ చెక్ చేయించాము. వేరే వాళ్ళు అడిగారు 65-70కి అడిగారు, ఇయ్యలే. ఇది వచ్చేసి పచ్చిది ఉంది, ఒక వారం లోపల బయట అవుతుంది. ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది. ఈ పడ్డలు వచ్చేసి 2 ఉన్నాయి, గ్రూప్లో వేసిన ఆల్రెడీ 70 చెప్పిన రేటు. 60-62కి అడిగారు వేరే వాళ్ళు. ఎవరికైనా కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి చెప్పండి. ఒక్కొక్క దాని ధర అయితే చెప్పలే, 2 కలిపి 70 చెప్పిన ఉండే. మన డైరీలోనే ఉండే. అయితే ఒక ఆయన బేరం చేసేది ఆయన తీసుకుంటా అని 65కి బేరం చేసి 2,000 అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ రాలేడు. క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి. 70,000 చెప్పిన, ఎవరికన్నా కావాలంటే చెప్పండి. ఇది కూడా హెవీ సైజ్ ఉంది ఆవు. ఇక్కడ ఎవరన్నా రైతులు కొన్న వాళ్ళు ఉంటే అక్కడ కట్టేస్తారు. ఆ సైడ్ వచ్చేసి కనుక్కుంటాయి మన రేటు ఉంటే. క్యా దామ్ బోలే గాయ్ 90. ఎన్ని లీటర్ ఇస్తుంది అన్న పాలు? గ్యారంటీ ఆ పాలు? పైసలు ఆపుకు సగం ఇచ్చి సగం పిండుకున్నాక ఇవ్వచ్చా? ఇది మీదేనా? ఏం రేట్ చెప్పినా అన్న దీనికి? 40,000. సింగాల్ ఉంది. ఎవరికన్నా కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఎంతవరకు వస్తా అన్న? అన్న? అడిగితే తగ్గుతుంది. ఎక్కడ వస్తాయి ఇవి? మీరు ఇప్పుడు అమ్మకపోతే ఏడుంటాయి? హైత్ నగర్లోనా? హైత్ నగర్ ఫామ్లో ఉంటుందంట. ఎవరన్నా నచ్చితే చెప్పండి. ఎన్ని వన్లు? పాలవన్లే. ఎన్ని 1.5 year ఉంటుందా? 1.5 year ఉంటుంది. చాలామంది అడుగుతారు ఇట్లాంటివి. ఉన్నప్పుడు అడగరు, లేనప్పుడు అడుగుతారు. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి. హైదరాబాద్ వాళ్ళే తీసుకుంటారు ఇట్లాంటివి. ఇక్కడ వచ్చేసి అన్ని పడ్డలు ఉంటాయి. రైతులు తెచ్చుకొని బేరం చేసే వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు. ఇవి వచ్చేసి తరిపి ఉన్నాయేమో. ఇక్కడ వచ్చేసి కాకా తీసి 42 నుంచి 42కి పడ్డలు వెళ్తున్నాయి, సేల్ అయిపోయినాయి.
ఇవి వచ్చేసి రైతులు తీసుకొని వచ్చి అమ్ముతారు అక్కడ నుంచి తుగ్గూడ అక్కడ ఇక్కడ మార్కెట్లో నుంచి వచ్చారు. మనకి ఫోన్ చేసి వచ్చినుండే ఇక్కడ ఆయననే బండి తెచ్చుకోండు. 43,000కి సేల్ అయింది ఈ పోత వచ్చేసి. మంచి పోతుంది, నేనే ఇప్పించినుండే. 40,000కి ఇప్పి అన్నా అంటే ఇక ఆయన 55,000 చెప్పిండు ధర. చూసి మాట్లాడి 43,000కి సేల్ అయింది. ఇప్పుడు సేల్ అయ్యి సిద్దిపేట వెళ్తుంది. ఇవి వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న పెద్ద పెద్ద అన్నీ ఉంటాయి. ఈ వారం వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. పడ్డలు, దూడలు, గేదెలు చాలా వచ్చినాయి ఈ వారం. పోయిన వారం రాలేవు అనుకున్నాం, వర్షం పడ్డదని. మీకు మొత్తం మార్కెట్ చూపిస్తా ఏ విధంగా ఉందో. రేట్లు అయితే అలగ్ చెప్తారు. ఎక్కువ రేటు చాలామంది రేట్లు చెప్తలేరు అన్న అంటారు. కానీ రేట్లు ఇక అమ్మేవాళ్ళు చెప్పొద్దు అంటారు, కొనేవాళ్ళు చెప్పండి అంటారు. మినిమం అయితే దొరుకుతాయి, సపరేట్గా ఉంటాయి అన్న రేట్లు అయితే. మనకు 10,000 నుంచి దూడలు దొరుకుతాయి. 10, 12, 15, 20, 25. కట్టుపడ్డలు అయితే 35, 40, 45, 50. కొంతమంది ఏమంటారంటే వచ్చినాక అన్న వీడియోలో తక్కువ రేట్ చెప్పారు, వచ్చినాక ఇక్కడ ఎక్కువ రేట్ చెప్తారు అంటారు. కొంతమంది ఏమో అమ్ముకునేటోళ్ళు ఏమో వీడియోలో ఎక్కువ చెప్తున్నావు అన్న, డైరీలలో ఇస్తలేరు వేరే వాళ్ళు, ఇంత కమ్మింది అంత కమ్మింది అని అంటారు. అట్లా అనమాట. ప్రతి ఒక్కరికి చూసుకోవాలి. ఇవి ట్రాన్స్పోర్ట్ అనమాట. ప్రతి ఒక్క ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అవైలబుల్. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ సేల్ అయినాయి, ఇక్కడ కట్టేస్తారు. ఇక్కడ వచ్చేసి సింగాల్ ఉంది, సింగాల్ బర్రె చాలా తక్కువ మంది అడుగుతారు. ఈరోజు పోతులు అయితే చాలా వచ్చినాయి. ఇవి కూడా పోతులు ఉన్నాయి. ఇవి వచ్చేసి సూడివి తరపి ఉన్నాయేమో. సూడి తరపి లేకపోతే కేరళకి వెళ్తాయి. ఎందుకంటే ఎవరికి ఓపిక లేదు పెంచనీకే, అంత టైం కూడా లేదు. ఇది పోతు చూడండి ఎన్ని వన్ల మీద ఉందో. మీరు నాకు కమెంట్ చేయండి ఎన్ని వన్లు ఉందో. పోతునైతే చూపించిన కదా, మొత్తం ఫుల్ వీడియో చూపిస్తా. మొత్తం బాయ్ घुमाओ పలాన్. ఇది ఎన్ని పనుల మీద ఉందో చెప్పండి. రేట్ అయితే ఎక్కువనే చెప్పిండు, 1,00,000 రూపాయలు చెప్పిండు. ప్యూర్ రింగ్ ఉంది. వేరే డైరీలో సేల్ అయిపోయింది, వేరే వాళ్ళు తీసుకుంటా అని అన్నారు. ఇక్కడ వచ్చేసి తరపివి సూడి ఉంటాయి. 7 నెలలు, 6 నెలలు, 5 నెలలు, 3 నెలలు అట్లా సూడి ఉంటాయి. ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గీర్ ఆవులు ఈ సైడ్ అంతా. ఇక్కడ అందరు కట్టేసి ఉంటాయి. మొత్తం ఒక 10 పోతులు వచ్చినాయి డైరీలో. 10 పోతులు వస్తే 2 పోతులు నేనే ఇప్పించాను రైతులకి. కటింగ్లో వెళ్తుండే ఇవి అన్నీ. ఆల్రెడీ కేరళ వాళ్ళు కొనేశారు ఇవన్నీ. వాళ్ళ కాడ 2,000 లాభం ఇప్పించాను. మంచి బ్రీడ్ ఉంది, మీరు బ్రీడ్ చూపిద్దామని చెప్తున్నా. ఇట్లాంటివి చాలా తక్కువ వస్తాయి పోతులు వచ్చేసి. ఇవి ఇది వచ్చేసి ప్యూర్ రింగ్ ఉన్నాయి. మొత్తం 8, 10 పోతులు వచ్చినాయి. ఇట్లా ఏమన్నా కటింగ్లో చిన్న చిన్న ఆవులు, దూడలు, ఏమన్నా ఎద్దులు, బర్రెలు ఏమన్నా ఉంటే కొంతమంది తీసుకుంటారు, కొనుక్కుంటారు. ఇది వచ్చేసి జఫ్రాబాద్. ఇక్కడ వచ్చేసి బుల్ ఉంది, కోచర్ ఉంది. అన్న చెప్పాలన్నా ఎవరు హైదరాబాదేనా? బీరంగూడకే వచ్చిర్రంట. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి, మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది. పార్ట్ 2 వీడియో చూడండి. మన రైతులు పార్ట్ 1 వీడియోకు ఒక 1000 లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియోస్ వస్తాయి, వీడియో చాలామంది చూస్తారు. ఎవరన్నా వాట్సాప్ గ్రూప్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్లో ఉండొచ్చు. ఇవి వచ్చేసి సూడి ఉన్నాయి. ఏమన్నా మిలిగితే వాట్సాప్ గ్రూప్లో వేస్తాను నేను.